సరే మీ మమ్మీకి అసలు యాక్టింగ్ అంటే ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే అది చదువు మొత్తం చెడిపోద్దని. ఇప్పటికి ఇష్టం లేదా అమ్మకి? అమ్మ ఏమంటది అసలు నీ మూవీస్ నీ యాక్టింగ్ చూసిన తర్వాత? చదువు చెడిపోయిందంటదా? లేదులే పనికొస్తావు హీరో అవ్వ అంటారా? చదువు చెడిపోయింది అంటది. మొన్ననే 2 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసా ఇంటర్వ్యూస్. అయితే మమ్మీ అన్నది మళ్ళీ చెడిపోతాను నువ్వు చూసుకో అంటుంది. సో డాడీ ఏమో సపోర్ట్ చేస్తారు, మమ్మీ ఏమో చెడిపోతావు అంటదా? ఇద్దరు ఎవరి మాట వింటావు? డాడీ. డాడీ డాడీ అంటే ఇష్టం నీకు ఎక్కువ? ఓకే. అసలు ఫస్ట్ నువ్వు చేసిన యాడ్ ఉపాసన గారితో ఒక యాడ్ చేసావు కదా, సో యాడ్ చేసినప్పుడు ఏదో నాన్ స్టాప్గా డైలాగ్ చెప్తే ఆవిడ నిన్ను 5 star హోటల్కి తీసుకెళ్తా అని ఒక కాంప్లిమెంట్ తీసుకెళ్లారా? తీసుకెళ్తా అని చెప్పి డైలాగ్ చెప్పి ఏడుస్తున్నావు? టిష్యూ కావాలా? ఓకే, అది చెప్పు, ఆ స్టోరీ చెప్పు ఒకసారి. అదే ఉపాసన గారు నిన్ను ఎందుకు 5 star హోటల్కి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళలేదు? ఫీల్ అవుతున్నావా? ఓకే. సో యాడ్ చేసినప్పుడు నాన్ స్టాప్గా అసలు సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పేసావు కదా, అలా ఎలా సాధ్యపడింది? ఎందుకంటే అప్పట్లో నేను మంచిగా చదువుకునేటోని కాబట్టి. డైలాగ్ కూడా మంచిగా చదివేసుకున్నావా? ఓకే. ఆ యాడ్ తర్వాత నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఉపాసన గారు నీకు ఇచ్చినది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? 5 star హోటల్ తీసుకెళ్తా అని నేను నమ్మేసా. 5 star హోటల్ నిజంగానే తీసుకెళ్తానని. నిజంగానే 5 star హోటల్కి తీసుకెళ్తారని డైలాగ్ మంచిగా చెప్పేసావా? సో మరి తర్వాత అడగలేదా డైలాగ్ బాగా చెప్పాను కదా తీసుకెళ్ళండి అని? అడిగా? నోరు తెరిచి చెప్పరా? అడిగా. ఇలా ఇలా అంటే ఇట్లా అందరికి అర్థం కాదు కదా. అడిగా. ఏమన్నారు? తీసుకెళ్తలే అన్నారు. మరి అడుగుతావా ఇప్పుడు? అంటే నీకు డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ లేదు కదా, ఇప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ చూసారే అనుకో సపోజ్, ఏమని అడుగుతావు? చుప్చాప్ పెట్టి. ఎందుకు వెళ్ళాలని లేదా 5 star హోటల్కి? నేను వెళ్తూనే ఉంటావా? సో తీసుకెళ్తా అని తీసుకెళ్ళలేదు కాబట్టి కొంచెం ఫీల్ అయ్యావు. ఏంటో. సరే, ఓకే.